అలాంటివాడు దొరికితే పెళ్లి చేసుకుంటావా బేబీ? నో, నేను గౌతమ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. మరి ఎందుకే వాణ్ణి మ్యాచెస్ చూడమని చెప్పావు? అర్థం కాలేదమ్మా. గౌతమ్ లాంటివాడు ఈ ప్రపంచంలో గౌతమ్ ఒక్కడే ఉన్నాడు. వాడిలా ఆలోచించేవాడు, వాడిలా ప్రేమించేవాడు, వాడిలా కేరింగ్గా చూసుకోగలిగేవాడు ఇంకెవరూ లేరు మామ్. ఆ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు గౌతమ్కి కూడా అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి గౌతమ్ నా గురించి ఆలోచిస్తాడు. అదితికి ఎలాంటి వాడిని చూడాలి, వాడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, నాలా అదితిని వాడు ఇష్టపడగలడా, ప్రేమించగలడా, జాగ్రత్తగా చూసుకోగలడా, ఇవన్నీ ఆలోచిస్తూ వాడు నాలా ఉన్నాడా లేదా, అదితికి సెట్ అవుతాడా లేదా అని ప్రతి క్షణం అన్నీ మర్చిపోయి నా గురించి ఆలోచిస్తాడు. తన ఆలోచనల్లో, మనసులో అంతా నేనే ఉంటాను. ఏదో ఒక క్షణంలో గౌతమ్కి అర్థమవుతుంది తను తప్ప నాకు ఎవరూ సెట్ అవ్వరని. ఆ తర్వాత ఇంకే ఉంది, మా పెళ్ళి. నువ్వు హెల్యూజినేషన్లో ఉన్నావు బేబీ. సినిమాటిక్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. ఆ గౌతమ్ మనసులో అహల్య మాత్రమే ఉంది. తనని మర్చిపోయి నిన్నెలా ప్రేమిస్తాడు, నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావు. వాడు అసలు అహల్యని ప్రేమించలేదు డాడ్. మీరన్నట్టు సినిమాటిక్ లెవెల్లో చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రో, ఒక బలహీనమైన క్షణంలోనూ వాళ్ళు ఒకటే ఉంటారు. తను కన్సీవ్ అయి ఉంటుంది. ఆ వంకతో అది గౌతమ్ని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. ఆ గిల్ట్తో గౌతమ్ తనని పెళ్లి చేసుకొని ఉంటాడు. అంతే తప్ప వాళ్ళ మధ్య ప్రేమ అనేదే లేదు డాడ్. అహల్య చీట్ చేసి, ఫోర్స్ చేసి గౌతమ్ని లాక్కుంది. బట్ నేను అలా కాదు. నా గౌతమ్ని నా ప్రేమతోనే నా వాణ్ణి చేసుకుంటాను. ఇది జరగదే. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అవును బేబీ, వాడిప్పటికీ నీకు పెళ్లి చేస్తానన్నది నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు. నువ్వు అహల్యకి అడ్డు రాకూడదు. వాడికి ఆ అమ్మాయి మీద, పుట్టబోయే బిడ్డ మీద తప్ప నీ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఉంది డాడ్, అది నేను ప్రూవ్ చేస్తాను. గౌతమ్ని నమ్మి నువ్వు మళ్ళీ మోసపోవడం తప్ప ఇంకేం జరగదు అదితి. లేదన్నయ్య, గౌతమ్ని అహల్య మోసం చేసింది. గౌతమ్ నన్ను మోసం చేయలేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. గౌతమ్ని పెళ్లి చేసుకుని మీతో అక్షింతలు వేయించుకుంటాను. అహల్య గారు, అహల్య గారు. అయ్యో 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 గౌతమ్ గారు. సారీ అండి. ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు? అవునండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు గుడ్ న్యూస్. ఏంటండి? మీరు అదితి పెళ్లి గురించి ఏదేదో అన్నారు కదా, రకరకాలుగా చెప్పి నన్ను భయపెట్టారు కదా. కానీ అదితి వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నేను అదితిని వెళ్ళి అడిగాను, ఒక మంచి సంబంధం చూశాను, పెళ్లి చేసుకో అని. తను కూడా చేసుకుంటానని చెప్పింది. అదేంటండి, నేను ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే మీరు సంతోషంగా లేరేంటి? ఏమైంది? ఆదిత్య నిజంగా పెళ్లి ఒప్పుకుందా? అవును, ఒప్పుకుంది. మనస్ఫూర్తిగా ఒప్పుకుందా? మనస్ఫూర్తిగా అంటే నేను చెప్పలేను, కానీ పెళ్ళైతే చేసుకుంటానంది. చూసారా, తను మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అంటే మీరు కూడా ఒక్క క్షణం ఆలోచించారు. అదితి మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. లేదండి, మనస్ఫూర్తిగా కాకపోయినా పెళ్లికైతే ఒప్పుకుంది కదా. పెళ్లి చేసుకోవడానికి మనసు అంగీకరించినప్పుడు అది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడం ఎలా అవుతుందండి? మన
మనసులో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తను మీరు కోరుకున్నట్టు సంతోషంగా ఉంటుందా? తను నిజంగా మిమ్మల్ని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకునేది. ఇంత దాకా వచ్చేది కాదు కదా, వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు కదా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. వాళ్ళు బాధపడుతున్నారనో లేదా రవిప్రకాష్ గారు యామిని గారు ఇంటికొచ్చి మీ నాన్నగారితో గొడవ చేశారనో లేదా నాకు పుట్టబోయే బిడ్డకి అదితి వల్ల ప్రమాదం ఉంటుందేమోనని అదితికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తన నిజమైన సంతోషం మీరు చూడట్లేదేమోనని నాకు అనిపిస్తోందండి. అలా అని ఎందుకు అంటున్నారండి? నేను కూడా ఒక ఆడపిల్లనేనండి. ఒక ఆడదాని మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆడపిల్ల ఒకరిని ప్రేమిస్తే చనిపోయే వరకు వారిని అస్సలు మర్చిపోదు. అదితి మనసు నిండా మీరే ఉన్నారు. అలాంటిది మిమ్మల్ని మర్చిపోయి అదితి మరొకరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంటే మీరెలా నమ్మారండి? లేదండి, అంటే అదితి హార్ట్ఫుల్గా కాకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మీరు బాధపడకూడదని అలా చెప్పిందేమో కానీ మిమ్మల్ని కాకుండా తను వేరొకరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడుతుందండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. మనసులో ఒకరిని ప్రేమిస్తూ పైకి మరొకరితో కలిసి ఉండడం చాలా బాధగా ఉంటుందండి. అది మీకు తెలియంది కాదు. దయచేసి అదితి పెళ్లి గురించి ఇంకొక్కసారి ఆలోచించండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. తప్పుగా మాట్లాడుంటే మరోలా అనుకోకండి. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. తర్వాత మీ ఇష్టం.